హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. ఈరోజు పొద్దుటే తలస్నానం చేసి అయితే రెడీ అయిపోతున్నానండి. దేనికోసం అనుకుంటున్నారా? ఎందుకంటే గురువారం ఈరోజు బాబా పూజ ఒకటి చేయాలి. అలాగే ముందు బ్లాగ్లో చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. కాలువ అయితే వదిలాడు, కాలువకైతే గంగ పూజ అయితే చెయ్యాలి అని చెప్పాను కదా. అందుకు ఆ పూజ ఈ పూజ రెండు పూజలు ఒకే రోజు చేసేద్దామని అయితే మాత్రం ఫిక్స్ అయ్యానండి. అందుకోసం చక్కగా తలస్నానం అయితే చేసేసి బొట్టు అయితే పెట్టేసుకుంటే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేయచ్చు. అప్పటికే మా వారికి మా మామయ్య గారికి టిఫిన్ అంతా వేసి పెట్టేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి ఇప్పుడైతే రెడీ అయిపోయానండి. ఇప్పుడైతే ఎంటర్ చేస్తాను అన్నమాట మీకు. అయితే పూజ చేయాలంటే బయటికి వెళ్ళి పువ్వులు అయితే తెచ్చుకోవాలండి. మాకు పూల చెట్లు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ కాదు, 2 రకాల పువ్వులు అయితే ఉన్నాయండి. ఆ 2 రకాల పువ్వులు కోసుకొచ్చి అయితే పూజ చేయాలన్నమాట. చక్కగా పువ్వులు తెంచుకొచ్చేసి పూజకి పువ్వులు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. పువ్వులు లేనప్పుడు అయితే కనీసం పువ్వు లేకపోతే ఆకన్నా పెట్టి పువ్వు చేయాలని మా పెద్దమ్మ ఒక ఆవిడ ఉండేదంటే తనైతే చెప్పేది. 3 దళాలు అంటే 3 కలుపు ఆకుతో చేయాలమ్మా అని చెప్పేది. అటువంటి ఆకులు ఇప్పుడు ఎక్కడ ఉంటాయండి? ఇక్కడ మా దగ్గరలో అయితే లేవు. పువ్వులు ఉంటే పువ్వులు, లేకపోతే అక్షింతలు, గంధం, పసుపు. ఇలాగే సిటీస్లో వాళ్ళకైతే చక్కగా వాళ్ళకి పువ్వులు అయితే చాలా బాగా దొరుకుతాయి, పూజకి చక్కగా కొనుక్కుంటారు. మాకు అలా అన్నా సరే కొనుక్కోవాలన్నా వేరే ఊరిలో తెచ్చుకోవాలి తప్ప మా ఊర్లో అయితే ఉండవండి. ఈ చెట్టు కరివేరు చెట్టు. ఇది కరివేరు చెట్టు స్టోరీ కూడా మీకు చెప్పాను కదా. నా చిన్నప్పుడు కరివేరు చెట్టు ఇలాగ వెళ్ళి రోజు ఫ్లవర్స్ కోసుకునేదాన్ని. అప్పట్లో కరివేరు పువ్వు అంటే గులాబీ పువ్వులా అనిపించేదండి, అంతలా అనిపించేది అనమాట. అప్పట్లో రోజెస్ చెట్లు బాగా తక్కువ ఉన్నాయి అందరి దగ్గర కూడా. ఇప్పుడు చాలామంది వేస్తున్నారు అనుకోండి, అప్పుడు లెక్కగా అయితే ఉన్నాయి. ఈ చెట్టుకు కూడా పువ్వులు కొంచెం తక్కువగానే ఉన్నాయి, అయినా నా పూజకైతే సరిపోతాయండి. వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, రేపు నుంచి అయితే చక్కగా ఇంకా పువ్వులు కూడా బాగా పోస్తాయి. ఇప్పుడు వరకు మొక్కలకు నీళ్ళు పెట్టినవి సాల్ట్ వాటర్ వల్ల సరిగ్గా పువ్వులు అయితే రాలేదండి. పువ్వులు బాగా కోసి ఫొటోస్ నిండా చక్కగా పెట్టి పూజ చేసిన రోజు మనసు చాలా ప్రశాంతంగా హాయిగా అయితే ఉంటుంది. ఇవైతే కోస్తాను కదా, అప్పుడు వేరే పువ్వులని ఇవి కూడా కోసేద్దాం. వీటిని మీరైతే ఏం పువ్వులు అంటారో తెలియదు కానీ మాకైతే సువర్ణ గన్నేరు అని అయితే అంటారండి. మా ఊర్లో అయితే మాత్రం మా వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఇవి సువర్ణ గన్నేరు పువ్వులు అని అయితే అనేవారు. ఇవి ఎక్కడ మొక్క అయితే ఎక్కర్లతో ఒక మొక్క ఉందంటే చాలండి, గాలికి ఎగిరి లేదంటే వర్షానికి నీళ్ళు వెళ్ళి అసలు ఎన్ని మొక్కలు వచ్చేస్తాయి ఏంటి అన్ని వచ్చేస్తాయి అనమాట. ఎండిపోయినట్లు ఉంటుంది కానీ మళ్ళీ వచ్చేస్తుంది. ఒక సంవత్సరం అయితే ఇదే మొక్కకి గొంగల పురుగులు విపరీతంగా పట్టేసినాయండి. అప్పుడు మొక్కలన్నీ తీయించేసాను ఒక్కటి కూడా లేకుండా. కానీ మళ్ళీ ఎక్కడ విత్తనాలున్నా ఏంటో తెలియదు కానీ మొత్తం మొక్కలైతే వచ్చేసినాయి. నాకు పూజకి పువ్వులు అయితే చక్కగా ఇస్తుందండి. ఈ ఫ్లవర్స్తో పూజ చేస్తే కూడా చాలా మంచిది. పువ్వుల కోసం అయితే లోపలికి వచ్చేసాను. ఇంకా పూజ చేసేయాలి, దేవుడికి పువ్వులన్నీ అలంకరించేసి పూజ అయితే మొదలు పెట్టేస్తాను. నేను పూజ ఎలా చేస్తాను మీరు కూడా చూసేయండి.
పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ ప్లేట్లు అన్నీ సర్దుతున్నాను కదా, ఇవైతే కాలువ దగ్గర గంగమ్మ పూజకి అయితే సర్దుతున్నానండి. పువ్వులు, అలాగే ప్రసాదం, పసుపు, కుంకుమ, అలాగే అగరబత్తులు ఇక్కడే వెలిగించేస్తున్నారు ఏంటంటే అక్కడికి వెళ్ళి వెలిగించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అగ్గిపెట్టె, అగరబత్తులు అన్నీ తీసుకెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విపరీతమైన గాలి, కాలువ కట్టిన అగ్గిపుల్ల గీయటమే కానీ అగరబత్తి అయితే మాత్రం అస్సలు ఎలగదండి. ఎన్నిసార్లు గీసినా ఆరిపోతూ ఉంటుంది అంతే. అందుకే ఇంటి దగ్గర వెలిగించుకు వెళ్ళిపోతే చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి బాగుంటుందండి. అక్కడ వెలిగించడం అంటే ఇంపాసిబుల్, నా వల్ల అయితే కాదు. ఆ గిన్నె ఒకటి తీసుకెళ్తాను, ఎందుకంటే పూజ అంతా అయిన తర్వాత మనం గిన్నెతో గిన్నె కానీ చెంబు కానీ ఏదైనా అవ్వచ్చు, దాంతో వాటర్ అయితే తీసుకొచ్చి పచ్చని చెట్టుకి పోయాలని మా అత్తయ్య చెప్పేదండి ఎప్పుడూను. నేను ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో పెరిగాను. నాకు అక్కడ కాలువది కూడా మా ఇంటి పక్కనది ఎప్పుడూ లేదండి. కాలువకు పూజ అయితే నేను ఎప్పుడూ చేయలేదు. నా పెళ్ళయి వచ్చిన దగ్గర నుంచి మా అత్తయ్య లేకపోతే నేను కూడా కాలువకు పూజ చేసేవాళ్ళం. నేను ఇంతకుముందు వ్లాగ్లో మేము వేరే ఊర్లో ఉండేవాళ్ళం, తర్వాత ఇక్కడికి వచ్చామని చెప్పాను కదా, అక్కడ కూడా మా ఇల్లు కాలువ గట్టు పక్కనే అయితే ఉండేదండి. అత్తయ్య అయితే నేను చక్కగా స్నానం వచ్చేసి పూజ అది చేసి తెచ్చి చేసేదనమాట. వాళ్ళు నీళ్ళు అయితే తెచ్చిపోసేది. ఇంకా అది చూసి ఆవిడ తర్వాత అయితే మాత్రం నేను చేయడం అయితే మొదలుపెట్టానండి. ప్రతి సంవత్సరం కూడా కాలువ వచ్చిన వెంటనే, కొత్తగా వచ్చిన వెంటనే పూజ అయితే చేస్తాము. అయితే కాలువగడ్డ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ మెట్ల దగ్గర అయితే మూసేసి ఉండేదండి. ముందు రోజు చూపించాను మీకు, ముళ్ళకంచి అయితే వేసేసింది. మామయ్య గారికి చెప్పాను ఇలా దిగడానికి లేదు, రోడ్డు మీదకి వెళ్ళాలంటే వద్దు, ఇక్కడ రా అవన్నీ నేను శుభ్రం చేస్తానని ముళ్ళకంచి అది పక్కకి తీసి దిగడానికి అయితే దారి చేశారు కాబట్టి ఇక్కడ స్టెప్స్ అవి కూడా ఉన్నాయండి. అంటే పక్కనే తుమ్మ చెట్లు అయితే మొలిచేసినాయి. గాలి విపరీతమైన గాలి అంటే చాలా జాగ్రత్తగా నిలబడాలి, లేదంటే కాళ్ళ టప్పని మనమే గాలికి పడిపోతూ ఉంటాం అనమాట. అగరబత్తులు అక్కడ కూర్చాను కదా, ఇంకా అటు ఇటు ఎక్కర్ లేకుండా ఉంటుంది అయితే అక్కడ పెట్టేశానండి. ఫస్ట్ అయితే ఇక్కడ అలా శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు అయితే పెట్టాలి. అలాగే పువ్వులతో అలంకరించి, పువ్వులు పెట్టినా మనం ఎన్ని పువ్వులు పెట్టినా మళ్ళీ కాలువలోకి వెళ్ళిపోతాయి. ఏదైనా గంగమ్మగా కదా అనుకుని అయితే మాత్రం మనం అనుకుని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకుని, అలాగే కాలువలో పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా వేసానండి. వచ్చేటప్పుడు మర్చిపోయినా ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అలాగే మనం చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా, డబ్బులు, పువ్వులు వేసి దండం పెట్టుకోవాలన్నమాట. మా అత్తయ్య చెప్పేది, అమ్మ అందరినీ చల్లగా కాపాడు, అలాగే పాడి పంట అంతా బాగుండేలా చూడు, మాకు తాగడానికి, మేము బ్రతకడానికి ఇలాగా గంగమ్మ దేవిలా పుట్టి నువ్వు మమ్మల్ని ఇంతలా బ్రతికించేలా చేస్తున్నావు కాబట్టి నీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము, మమ్మల్ని అందరినీ కరుణించి కాపాడి కాసి రక్షించు అని నమస్కారం చేసుకోమని చెప్పేది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఎందుకంటే తన కాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చెప్పేదండి. తను చెప్పిన ప్రతిదీ నేను అనేదాన్ని. ఇంకా అలా నాకైతే అలవాటు అయిపోయింది. కొంతసేపు ఆ గంగమ్మ తల్లికి దండం పెట్టుకుని అక్కడైతే కూర్చున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అక్కడ కూర్చున్నప్పుడు ఎన్నో మెమరీస్ కొన్ని కదండి, ఆ మెమరీస్ ఏంటన్నది ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను నేను. కాసేపు కూర్చొని మొత్తం ఆ వాటర్ తీసుకుని అయితే వచ్చేస్తున్నాము. కాలువ దగ్గర కూడా మెమరీస్ ఏంటంటే మీరు అనుకోవచ్చు, నిజంగానే కాలువ దగ్గర చాలా మెమరీస్ అయితే ఉంటాయండి. చాలా చక్కగా అనిపించింది కదా. పూజ కూడా చూపిస్తాను మీకు. ఈ కాలువ దగ్గరికి వచ్చి కాలువను చూస్తూ కూర్చుంటే ఇంకేమీ గుర్తురాదు మనకి. చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఫుల్గా వర్షాలు వచ్చినప్పుడు అయితే చాలా నిండుగా వచ్చేస్తుందండి. ఆ చివరి వరకు, అంటే సిమెంట్ ఉంది కదా, పై వరకు అయితే వచ్చేస్తుంది. ఇంతకు ముందు అయితే ఈ కాలువ అంతా మట్టితోనే ఉండేదండి. అటు ఇటు మట్టితో ఉండి ఇంకా చిన్నగా అయితే ఉండేది మేము వచ్చేటప్పుడు కాలువ. తర్వాత అయితే మాత్రం కాలువ ఇలా సిమెంట్తో కట్టి చాలా పెద్దగా వెడల్పుగా అయితే చేశారు. మా పొలాలన్నీ కూడా, ఒక పొలం అయితే ఇదే కాలువ కట్టిన అలా చివరికి వెళ్ళాలండి, అక్కడ ఉంటుంది. కాలువ కట్టిన అలా వెళ్ళిపోతుంటే మా పొలం అయితే కాలువ కట్టి పక్కనే ఉంటుందండి. ఇల్లు ఇటు పక్కన ఉంటుంది, పొలం అటు పక్కన ఉంటుంది అన్నట్టు కొద్దిగా దూరం అయితే వెళ్ళాలి, ఒక 2 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలి. ఇలా ఈ కాలువని, గంగామాతని కూడా నేను నా వీడియోస్లో పెట్టుకున్నందుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎప్పుడు కూడా వీడియోస్ తీస్తాను కానీ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ అయితే ఉండేది కాదు, అందుకు నేను పెట్టేదాన్ని కాదు. చూసారా ఎంత ఆకాశం, పచ్చని చెట్లు, పొలాలు అయితే ఎలా సేద్యం చేసి పెట్టారండి. సేద్యం అంటే క్లీన్ చేసి అదన్నీ శుభ్రం చేసి పెట్టడం అనమాట. నాకు కూడా ఈ మధ్యన తెలిసింది సేద్యం అంటే ఏంటని అడిగితే మా వారు చెప్పారు, అలా శుభ్రం చేసి పెట్టారు. ఇంకా కాలం వచ్చింది కాబట్టి మొక్కలు పెట్టేవాళ్ళు మొక్కలు, విత్తనాలు పెట్టేవాళ్ళు విత్తనాలు పెడుతూనే ఉంటారు. నేనైతే నీళ్ళు తీసుకొచ్చాను కదా, ఆ నీళ్ళు ఈ పచ్చని చెట్టుకి అయితే పోస్తున్నానండి. కొన్ని ఒక చెట్టుకి అయితే పోస్తున్నాను. ఇక నుంచి అన్ని కాలనీలు కాబట్టి మొక్కలే కాదు, మనుషులే కాదు, అన్నీ కూడా చాలా బాగా ఉంటుందండి మా ఊర్లో. ఎందుకంటే ఇప్పటి వరకు సాల్ట్ వాటర్ కదా, స్నానాలకు కానీ ఫేస్ వాష్ కానీ ఇవన్నీ కూడా మొక్కలు కూడా సరిగ్గా బ్రతకపోవడం అలా అయితే జరిగేది. ఈ మొక్క పువ్వులు కోసాను కదా చూసారు మీరు,
ఇక్కడైతే ఈ చెట్టు కూడా పోసానండి. చక్కని పూలు అయితే ఇచ్చింది కదా, మరి ఆ మాత్రం కృతజ్ఞత అయితే మనం ఉంచుకోవాలి. ఇక్కడైతే కూర్చున్నాను, చాలా చల్లగా వేస్తుంది. ఎండ కూడా లేదండి, ఆకాశం అయితే మబ్బు మబ్బుగా ఉంది. కాలువ దగ్గర స్టోరీ చెప్తాను కదా, ఆ స్టోరీ ఏంటంటే ఇక్కడ చెప్తాను మీకు. అదే కాలువలో ఒకప్పుడు బట్టలు ఉతుక్కోవడానికి అయితే కాలువ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అండి. అటు పక్కన వాళ్ళు, ఇటు పక్కన మనం అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఒకే టైంకి బట్టలు ఉతుక్కోవడం, జాడించుకోవడం అలా చేసేవాళ్ళం. ఏ చిన్న పని ఉన్నా సరే కాళ్ళలోకి తీసుకెళ్ళిపోయేవాళ్ళం అండి. ఏదైనా కడగాలన్నా కాళ్ళలోకి తీసుకెళ్ళిపోయాళ్ళం, పక్కనే ఉండేది కదా. ఏదన్నా ఎక్కువ నీళ్ళు అవసరమైతే ఆ నీళ్ళు మళ్ళీ పైకి మొయ్యాలి కదా. అప్పుడు మా ఊరికి కుళాయి సౌకర్యం అయితే లేదు, ట్యాప్ సౌకర్యం లేదండి, మున్సిపాలిటీ వాటర్. అప్పుడు ప్రతిదానికి అక్కడికే వెళ్ళేవాళ్ళం. కాలువ గట్టున ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అనుకునేవాళ్ళం, ఎందుకంటే వాడడానికి చేయడానికి మొయ్యక్కలు అక్కడ చాలా పనులు అక్కడ కానిచ్చేసేవాళ్ళం. ఈ బకెట్ తీసుకెళ్ళి ఎప్పుడు కావాలితే అప్పుడే నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ సరదాలు సాంప్రదాయాలు కూడా పోయినట్టు అయిపోయినాయి, ఎందుకంటే ఈ సింటెక్స్లు పెట్టుకోవడం, వాషింగ్ మిషన్స్ పెట్టుకోవడం, అలాగే మనకి వాటర్ ఇంటికి వచ్చేయడం ఇదంతా జరుగుతుందండి. కాలంలోకి వెళ్ళి పని ఉండట్లేదు, ఏదైనా పూజ చేయాలన్నా ఇలాగ ఏదైనా పూజ పత్రి అది కలపడం ఇటువంటివి ఉంటాయి కదా, ఆ పనులకి ఏదైనా కాలంలోకి వెళ్తున్నాము. అదండి కాలువ స్టోరీ. నేను చూస్తూ ఉండగా నా పెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కూడా చాలా మార్పు వచ్చిందండి. అందులో ఏదో ఒక మార్పు. నేనైతే టిఫిన్ తినలేదు, పూజ అంతా అయిన తర్వాత తిందామని దోశ అయితే వేస్తున్నానండి. దోశ వేసేసుకుని చక్కగా తినేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటాను అనుకున్నారా? రెస్ట్ తీసుకోవడానికి లేదండి, ఆడవాళ్ళకి రెస్ట్ అనేదే ఉండట్లేదు కూడా. హౌస్ వైఫ్గా మీరు ఏం చేస్తున్నారు, ఇంటి దగ్గర ఖాళీయే కదా, నువ్వు ప్రొద్దుటే స్నానం చేస్తావు, ప్రొద్దుటే పూజ చేస్తావు, పని అయిపోయింది కదా నీకు అంటారు. కానీ చాలా వర్క్ అయితే ఉంటుందండి ఈ పని. అంటే మనం చేసే ఈ పనికి జీతం బత్యం లేని జాబ్ అనమాట అండి మనది ఇది. అయినా సరే చాలా ప్రేమగా చేస్తేనే ప్రతి ఒక్కరి సంసారం హాయిగా అయితే ఉంటుందండి. నేను టిఫిన్ చేసిన తర్వాత రీల్స్లో చూపిస్తారు కదా, చిటికేస్తే గిన్నెలు కడిగి అలా 3 చిటికలు వేసానండి. అయినా సరే గిన్నెలు అక్కడే ఉన్నాయి, క్లీన్ అయిపోవాలి కదా, అవ్వలేదేంటి? అవ్వలేదు. అయితే తోవాలి, మనం తప్పదు మన చేతులకని అయితే మీకు చెప్తున్నాను. చాలా సరదాగా అయితే ఫన్నీగా ఉంటుందని చెప్పానండి మీకు. చిటికలు వేస్తే పనులు అయిపోతే బోల్డ్ చిటికలు వేసేద్దాం మనం. ఇవైతే కడిగేసి ఇంకా ఆ తర్వాత వంట కూడా చేయాలండి. హౌస్ వైఫ్ గురించి చెప్తున్నారు కదా మీకు, హౌస్ వైఫ్కి అయితే అస్సలు ఖాళీ అనేది ఉండదండి. చాలా బిజీగా ఉంటాము. పిల్లల్ని చూడడం, ఇంట్లో వాళ్ళని చూడడం, వండడం, పెట్టడం, చేయడం, అందరి కోరికలు అంటే వంటల విషయంలో అన్ని విషయాల్లో చేయడం, బట్టలు ఉతకడం, మడత పెట్టడం. నిజంగా ఎంత చేతి సరే ఈ జాబ్ అయితే చేయరు. మనం ఒక పని మనిషిని పెట్టుకుంటాం కదా, ఊరికే అంట్లు ఒకటి కడిగేసి ఇల్లు తుడిసి మాపు పెట్టి వెళ్ళిపోద్ది, తనకి బోల్డని శాలరీ ఇస్తాము. మనం పొద్దున్న సాయంకాలం వరకు ఒక్క లెక్కన చేస్తూనే ఉంటాం కదా, ఈ లెక్కన మనకి ఎంత శాలరీ ఇవ్వాలంటారు వీళ్ళు. కానీ శాలరీ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఆడవారిని కొద్దిగా ప్రేమగా అయితే చూస్తే బాగుంటుందని నేను అనుకుంటానండి. అందరూ ఒకేలా ఉంటారని నేను అనట్లేదు. కొంతమంది అయితే మనం కష్టపడితే కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చినట్టు, నువ్వు చాలా కష్టపడిపోతున్నావు, అస్తమాటు చేస్తావు, ఎందుకని ఒక చిన్న మాట అంటే చాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమంది అయితే ఏం చేసావు, ఇంట్లోనే కదా ఉంటున్నావు, నువ్వేమైనా బయటికి వెళ్తున్నావా, పని చేస్తున్నావా అంటారు. బయటికి వెళ్ళి పని చేసేవాడు కొంతసేపైనా రెస్ట్ ఉంటుందండి, ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా రెస్ట్ అయితే ఉండదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి, ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం చాలా ఆరోగ్యంగా అయితే ఉంటుందండి. ఇంట్లో ఆడవాళ్ళు అనారోగ్యంగా ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం ఎందుకు పని చేయకుండా మూలపడిపోయినట్లయితే అయిపోతుంది. అదంతా ఒక ఆడవాళ్ళకే సాధ్యం అండి. నేను ఆడదాన్ని అయితే చెప్పట్లేదు, ఎవరన్నా అవనివ్వండి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఇంట్లో పిల్లలు కూడా తల్లిని అయితే అర్థం చేసుకోవాలి. అలాగే హస్బెండ్స్ కానీ ఇంట్లో ఉన్న అందరూ అర్థం చేసుకుని ఒకటే ఖాళీగా ఉన్నప్పుడు తలో పని పంచుకుంటే తప్పేం ఉందండి, పని చేయడంలో తప్పేం లేదు కదా. నేనైతే లోపల గిన్నెలన్నీ కడిగా సింక్ అయితే క్లీన్ చేసి ఇలా క్లాత్తో తుడిచేస్తానండి. తడి లేకుండా ఉంటే కనుక మనకి ఎటువంటి పురుగులు అవైతే రావు, ఈగలు అవి కూడా వాలవు. దానికోసం ఎప్పుడు గిన్నెలు కూడా నేను అయితే తుడిచేస్తూ ఉంటాను. నేను ఈ బాటిల్లో లిక్విడ్ అయితే ఇలా స్ప్రే చేస్తాను. ఈ లిక్విడ్ నేను సొంతంగా తయారు చేశానండి, ఆల్ పర్పస్ లిక్విడ్ అనమాట. ఇది నా ఓల్డ్ ఛానల్లో అయితే ఉందండి ఫుల్ వీడియో, నేను లింక్ ఇస్తాను, కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి మీరు ఇది తయారు చేసుకోండి. చాలా చక్కగా అయితే పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా అయితే కూడా పనిచేస్తుందండి ఇది. ఇవన్నీ చక్కబెట్టి ఇవన్నీ చేసి వంట చేసేటప్పుడు మళ్ళీ భోజనానికి అయితే వచ్చేస్తారండి. మళ్ళీ భోజనాలు పెట్టడం, మళ్ళీ కడగడం, టీ పెట్టడం, స్నాక్స్ పెట్టడం, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. నేనైతే గ్యాస్ ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటానండి, వన్ టైం ప్రతిసారి చేస్తాను. ఒకసారి అయితే మన స్క్రబ్బర్తో వాష్ చేస్తాను. తర్వాత ఏం చేస్తానంటే ఇలా టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, వెట్ టిష్యూ ఉంటుంది కదా, వెట్ టిష్యూ అయితే ఇది ఏంటంటే డేట్ అయితే అయిపోయింది. మా అమ్మాయి బయట పడేస్తాను మమ్మీ అంది, వద్దమ్మ వెట్ టిష్యూ బయట పడేయాల్సిన పని లేదు, డేట్ అయిపోతే ఫేస్ తుడుచుకోవద్దు, స్టవ్ అది తుడుచుకోవడం, ఏదన్నా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది అనేది మాత్రం తీసుకున్నాను. నువ్వు పాడేసేది కూడా పనికొచ్చేలా చేసేస్తావు అని మా అమ్మాయి అంది, ఫేస్ మాత్రం తుడుచుకోక ఎప్పుడు అంది. అస్సలు తుడుచుకోనమ్మా అని చెప్పాను. ఇదే టిష్యూ ఒకసారి తుడిచిన తర్వాత ఆల్రెడీ ప్రొద్దుట క్లీన్ చేసిన మళ్ళీ పెద్దగా నల్లగా అయితే అవ్వలేదండి.
మనం కొద్దిగా షింక్ దగ్గర పెట్టి వాష్ చేసి ఆరేసిస్తే అక్కడే మళ్ళీ ఇంకొకసారి కూడా తుడుచుకోవచ్చు. ఇలా చిన్న చిన్నవి మనం చక్కగా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ వంట చేయాలని అయితే మనకు అనిపిస్తుంది. కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉన్న ఆడవాళ్ళు అంతకన్నా సంతోషంగా ఎప్పుడూ ఉండలేరండి. అలాగే నాకు వంట కూడా అయిపోయింది. అన్ని డైనింగ్ టేబుల్ అయితే సర్దేశాను. మా వారు భోజనానికి అయితే వస్తారు. ఆయన కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నానండి. చాలా బిజీగా ఉండే ఆడవాళ్ళందరికీ నా జోహార్లండి. ఈ వీడియోలో చెప్పిన కొన్ని మాటలు విని కొంతమందైనా మారతారని అయితే అనుకుంటున్నానండి. మారుతాం అనుకున్న వాళ్ళు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంక మేము మారము అన్నవాళ్ళు అలా ఎప్పటికీ మారండి, ఇప్పుడే కాదు. అప్పటి ఏదో పెద్దగా మారిపోమని కాదు, వాళ్ళకి కూడా కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకోసం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళని మనం చక్కగా ప్రేమిద్దాం, ప్రేమగా చూసుకుందాం. అందరూ బాగుండాలి, అందరూ ఇలా ఉండాలి. బాయ్ అండి.